ఉచిత టీవీ తెలుగు ఛానల్ కు స్వాగతం. 28వ డివిజన్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్ షో. అఖండ స్వాగతం పలికిన 28వ డివిజన్ ప్రజలు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 365 రోజులు మీ ముందే ఉండే వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన కరెంటు బిల్లులు తగ్గిస్తామన్నారు. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాక్కునే దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను నా కుటుంబం మొత్తం నెల్లూరు రూరల్ ప్రజల్నే నమ్ముకుని ఉన్నాం. మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించండి. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉన్నాడు. నేను 24/7 ప్రజల మధ్యనే నెల్లూరు రూరల్లోనే ఉంటా. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మే 13న జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.